ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. మీరు కర్కార లగ్నం కానీ కర్కార రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు. ఇంటి పట్టునే ఉండడానికి ఇష్టపడేవారైతే, అంటే ఇంట్లోనే ఉండాలి అనుకునేవారైనా, మనసులో ఉన్నది దాచుకొనలేని వారైతే, సున్నితమైన మనస్కులు అయినా, నమ్మదగిన వారు, ఓదార్పు కోరుకునేవారైనా, సాంప్రదాయాలపై ఇష్టం కలిగిన వారైనా, విమర్శలు పడలేని వారైనా, అంటే విమర్శలు పడరు, వీరు చెయ్యరు అయినా, కళలపై మక్కువ కలిగిన వారైనా, అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము వీటిపై ఇష్టం కలిగిన వారైనా, ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ ఉన్నా కూడా, మంచి భోజన ప్రియులైనా కూడా, ఏదేదో ఊహించుకొని బాధపడేవారైనా కూడా మీరు తప్పకుండా కర్కాటక రాశికి చెందినవారే. కర్కాటక లగ్నం వివాహ యోగం. కర్కాటక లగ్న జాతకులకు సప్తమాధిపతి శని, లగ్నాధిపతి చంద్రుడు వివాహ విషయంలో కలత్రకారకుడు శుక్రుని బలం యొక్క అవసరం ఉంది. అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడంతో కుజుణ్ణి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము చంద్రుడు, శుక్రుడు, కుజుడు, సప్తమాధిపతిగా శని ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. కర్కాటక లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే చంద్రకుజులు కలిసి ధనస్థానంలో ఉన్న వైవాహిక సుఖం అనేది వీరికి ఉంటుంది. చంద్రశనులు పరస్పరం చూసుకుంటే, ఒకరినొకరు చూసుకుంటే వివాహం అనేది ఆలస్యం అవుతుంది. చంద్రశనులు కలిసి ఉండగా లగ్నంలో రవి ఉన్న ఆ జాతకుల వివాహ సౌఖ్యం అనేది ఉండదు. ఆలస్య వివాహం లేదా వివాహమైన అవివాహితులుగానే ఉంటారు. అంటే పెళ్ళి అయినా పెళ్ళి కాకుండా అలాగే ఉండిపోతారు వీళ్ళు. శని 6, రవి 8, శుక్రుడు బలహీనుడైన వీరికి వివాహం అనేది జరగదు. రవి శుక్ర శనులు కలిసి ఉన్న వివాహం అనేది వీరికి జరగదు. చంద్రుడు చరరాశులందు, పాపగ్రహాలు కేంద్రములందు, శుభగ్రహాలతే చూడబడకున్నా కూడా, అంటే చూడకుండా ఉన్నా ఇతర జాతుల వారితో వివాహం అవుతుందంటే ప్రేమ వివాహం కానీ ఇతర కులస్తులతో కానీ వివాహం అయ్యే అవకాశం వీరికి ఉంది. కుజుడు సప్తమంలో ఉండగా శనిచే చూడబడితే కామకుడవుతాడంటే ఎక్కువ కోరికలు ఉంటాయి వీళ్ళకి. వీరితో రాహు కలిసి ఉన్న అసంబద్ధమైన పద్ధతులతో వీరు రతి చేస్తూ ఉంటారు. శని బుధుడు సప్తమంలో ఉన్న నపుంసకుడు అవుతాడు. శని సప్తమంలో ఉండగా శుభగ్రహాల దృష్టి పొందకుండా ఆ జాతకుల కలత్ర వయసు ఎక్కువ ఉన్న వారిలో కనిపిస్తారు. అంటే వారు చేసుకున్న కలత్రం అంటే భార్య కానీ భర్త కానీ వయసులో చాలా పెద్దవాళ్ళుగా వీళ్ళు కనిపిస్తారు. సప్తమాధిపతి చరరాశిలో ఉన్న ఆ జాతకురాలి భర్త నిరంతరం ప్రవాసంలోనే ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. జాతక పారిజాతాన్ని అనుసరించి కర్కాటక లగ్నంలో జన్మించిన స్త్రీ సౌందర్యవతి అవుతుంది. లగ్నంలో చంద్రుడున్న యోగకరమైన భర్తను పొందుతుంటుంది. సప్తమాధిపతిగా శని 2, 12లో ఎక్కడున్నా కూడా వ్యభిచారి అవుతారు. లగ్నంలో రవి, సప్తమంలో శని ఉన్న నిరంతరం
కలహాలు ఉంటాయి, ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉంటారు. శని లగ్నంలో ఉన్న ప్రేమ వివాహం అనేది చేసుకుంటారు. సప్తమాధిపతి శని చతుర్థంలో ఉండి గురువుచే చూడబడిన వైవాహిక సుఖము అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంటే సప్తమాధిపతి శని చతుర్థంలో ఉండి గురువుచే చూడబడితే వీరి యొక్క జీవితం అనేది చాలా సుఖంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శని 11లో, శుక్రుడు 12లో, గురుడు 1లో, కుజుడు 7లో ఉన్న వివాహానంతరము అనేక సుఖాలు సంపదలు వీరు పొందుతారు. కర్కాటక లగ్నము రత్నధారణ. కెంపు. కర్కాటక లగ్నానికి ద్వితీయాధిపతి రవి, లగ్నాధిపతికి మిత్రుడు. ఈ కారణంగా రవికి సంబంధించిన కెంపును ధరించడం మంచి యోగ్య ఫలితాలను కలిగిస్తుంది. ఈ కెంపును ధరించడం వల్ల ధనము, మంచి మాట, యోగ్యమైన కుటుంబము, రాజ గౌరవము, ఖ్యాతి అనేది వీరికి లభిస్తుంది. తర్వాత ముత్యం. కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. ఈ కారణంగా కర్కాటక లగ్న జాతకులకు ముత్యము అదృష్టరత్నమని చెప్పవచ్చు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల మనోనిర్భరం, అంటే మనసు వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, కీర్తి ధనాదులు కూడా వీరికి లభిస్తాయి. తర్వాత పగడం. కర్కాటక లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి కావడం వల్ల కర్కాటక లగ్నాధిపతికి అతిమిత్ర గ్రహమే కాకుండా యోగకారక గ్రహం కావడంతో ఈ పగడాన్ని ధరించడం వల్ల మంచి యోగ్యమైన ఫలితాలు కలుగుతాయి. సుఖము, సంపదలు, కీర్తి, ధైర్యము, మంచి విద్య, ఉన్నత జ్ఞానం, వాహన సౌఖ్యం వంటి ఫలితాలు ఏర్పడతాయి. దీనిని కూడా ఒక అదృష్టరత్నమని మనం చెప్పవచ్చు. తర్వాత పచ్చ. కర్కాటక లగ్నానికి తృతీయ వ్యయాధిపతి బుధుడు, లగ్నాధిపతితో శత్రుత్వం ఉన్న గ్రహం. ఈ కారణంగా కర్కాటక లగ్నానికి పచ్చ ధరించడం మంచిది కాదనే చెప్పాలి. ఒకవేళ బుధ గ్రహస్థితి కారణంగా లేదా బుధ మహాదశ వచ్చిన ఈ యొక్క రత్నధారణకు బదులుగా మిగిలిన శాంతులు చేసుకోవడం వల్ల యోగ ఫలితాలు పొందవచ్చు. అంటే బుధుడికి సంబంధించిన విశ్వశాస్త్ర పాలనం కానీ, బుధుడు గణపతికి సంబంధించిన సూత్రపారాయణాలు కానీ, సంకటహార చతుర్థి రోజున ఉపవాసం ఉండడం, అంటే నెలకోసారి సంకటహార చతుర్దశి వస్తుంది. అప్పుడు అంటే ఆ దేవాలయంలో సాయంత్రం పూట అభిషేకాలు చేస్తారు. అప్పుడు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి అక్కడ అభిషేకము, దాని తర్వాత హోమం కూడా జరుగుతుంది. ఆ అభిషేకంలో, హోమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ బొట్టును ధరించడం వల్ల వీటికి సంబంధించిన, ఈ బుధుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత పుష్యరాగం. కర్కాటక లగ్నానికి షష్టమ భాగ్యాధిపతి, అంటే 6వ నవమాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతికి అత్యంత ప్రియమైన మిత్రగ్రహం. ఈ కారణంగా కర్కాటక లగ్నం వారు పుష్యరాగాన్ని ధరించడం మంచి ఫలితాలని ఇస్తుంది. పుష్యరాగం కర్కాటక లగ్నం వారికి అదృష్టరత్నమని చెప్పవచ్చు. తర్వాత వజ్రం. కర్కాటక లగ్నానికి చతుర్థ లాభాధిపతి శుక్రుడు, కర్కాటక లగ్నాధిపతి చంద్రునితో వైరం ఉన్న గ్రహం. కర్కాటక లగ్నం వారు వజ్రం ధరించడం మంచిది కాదు. అయితే శుక్రగ్రహ దోషాలు మరియు శుక్ర మహాదశలో ఏర్పడే దోషాల నివారణకు శుక్రునికి జపం కానీ, ఇతర శాంతులు కానీ, బొబ్బర్లు కానీ బొబ్బర్లు దానం చేసిన, పట్టు వస్త్రాన్ని దానం చేసినా కూడా ఈ శుక్రదశలో వచ్చే దోషాలు అనేవి తొలగిపోతాయి. తర్వాత
నీలం. కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి శని. ఈ లగ్నాధిపతి చంద్రునితో శనికి శత్రుత్వం ఉన్న కారణంగా నీలాన్ని ధరించకపోవడమే మంచిది. శనిగ్రహ దోషాల నివారణకు ఇతరమైన మార్గాలు అంటే శాంతులు, గ్రహ జపాలు వంటి నివారణలు చేసుకుంటే ఆ దశలో అంటే ఆ చెడు దశలో వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గోమేధికం. ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. అయితే చంద్రునితో వైరమున్న కారణంగా ఈ గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. రాహు ఉన్న నక్షత్రాధిపతికి చెప్పబడిన రత్నాన్ని ధరించడం వల్ల కొంత మేలైన ఫలితాలు పొందవచ్చని కొందరి యొక్క ఊహ. వైడూర్యం. ఇది కేతువుకు సంబంధించిన రత్నం. పైన రాహుకు తెలియజేసిన సూత్రాలనే అన్వయించుకోవాల్సి ఉంటుంది.